దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా. సత్యం గారు, అమెరికా సెకండరీ శాంక్షన్స్కి విధిస్తున్నటువంటి భయంతో మన ఇండియన్ బ్యాంక్స్ ఇరాన్ డీల్స్కి లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడం ఆపేస్తే గనక అక్కడ ఆల్రెడీ చిక్కుకుపోయినటువంటి మన ఎగుమతిదారుల డబ్బు పరిస్థితి ఏంటంటారు? ఏ రకంగా ఉండబోతోంది? అసలు ఎక్కడో యుద్ధం జరుగుతూ ఎక్కడో ఎవరికో ఏదో అవుతుంటే ఆ ప్రభావం మన మీద పడడం ఏంటి? ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ ఉంటుంది అంటారు సార్? వాస్తవానికి ఇరాన్ చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడైతే $0.4 ట్రిలియన్ అంటే $400 బిలియన్ ఎకానమీ, చాలా చిన్న ఎకానమీ. తర్వాత మనకు 1920కి ముందు, అంటే ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టకముందు, ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టి మనం దిగుమతులు చేసుకోకుండా ఆపేసినాం. దాంతో మనకు ఇరాన్కు మధ్య ఉన్నటువంటి ట్రేడు ఇంకా స్మాల్ అయిపోయింది. 19కి ముందు అయితే మన దిగుమతులు $17 బిలియన్ ఉండేది. ఇది ఆయిల్ దిగుమతులే ప్రధానంగా ఉండేది. మన ఎగుమతులు అప్పుడు ఇప్పుడు కూడా అంతా కూడా $1.25 బిలియన్ మాత్రమే. మన ఎగుమతులు $1.2 బిలియన్ అయితే దిగుమతులు $0.4 బిలియన్ మాత్రమే ఉండేవి, ఇప్పుడున్నాయి. అప్పుడు $17 బిలియన్ ఉండేది. అది ఆయిల్ దిగుమతుల యొక్క బిల్లు. అది బంద్ చేసినాక ఇప్పుడు ఉన్నటువంటి ట్రేడ్ వెరీ స్మాల్ ట్రేడ్. దీంట్లో మనం ఎగుమతులు చేసే దాంట్లో ప్రధానంగా బాస్మతి రైస్ ఎక్కువ ఉన్నాయి. పంజాబ్లో ఒక 2 లక్షల మంది బాస్మతి రైస్ పండిస్తాడు. ఆ పండించిన దాంట్లో ప్రధానంగా గల్ఫ్ దేశాలంటే కూడా ఎగుమతి అవుతుంటాయి. తర్వాత యూరప్ కూడా ఎగుమతి అవుతుంటాయి. అంతా కలిసి పండించేటువంటి రైతులు 2 లక్షల మంది, ఏది బాస్మతి పండించే రైతులు. కాబట్టి అందులో ఇరాన్కు పోయేవి కొంత భాగం మాత్రమే. అందుకని మన ఎగుమతులు లేదా మన దిగుమతుల మీద ఇప్పుడు శాంక్షన్స్ పెడితే అమెరికా దానివల్ల పెద్ద మార్పులు ఇండియా మీద పెద్ద ప్రభావం చూపెట్టవు. ఎందుకంటే గతంలోనే ఆ శాంక్షన్ పెట్టినప్పుడు మన ఆయిల్ దిగుమతులు బంద్ చేసుకున్నాం. అమెరికా వాడు మన ఇరాన్ దిగుమతులు చేసుకోవడానికి వీలు లేదంటే. కాబట్టి అప్పుడు $17 బిలియన్ దిగుమతులు ఉన్నది ఇప్పుడు $0.4 బిలియన్ మాత్రమే. కాబట్టి పెద్దగా దిగుమతుల మీద స్మాల్ ఎఫెక్ట్ ఆన్ బాస్మతి రైస్ ఫార్మర్స్. వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది, ఆ మాత్రం షిఫ్ట్ చేయగలిగినటువంటి శక్తి ఉంది. గతంలో ఆల్ ఇండియా రైస్ మిల్లు ట్రేడర్స్ అసోసియేషన్ అయితే అమెరికానే ఈ ట్రంప్ ఈ టారిఫ్స్ పెట్టినప్పుడు మన బియ్యం మీద కేవలం మన బియ్యం 2% మాత్రమే అమెరికాకి ఎగుమతి చేస్తారని చెప్పాడు. కాబట్టి 2% మాత్రం ఎగుమతి చేస్తే ఆ 2% మీద టారిఫ్లు వేస్తే పెద్ద ప్రభావం ఉండదని చెప్పేసి ఆనాడు అనుకున్నాం. రైస్ మిల్లర్ ట్రేడర్స్ ఆల్ ఇండియా అసోసియేషన్ కూడా ప్రకటన చేసింది. కాబట్టి బాస్మతి రైస్ పండించే వాళ్ళు తక్కువ, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మరింత తక్కువ మంది. అందుకని ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద శాంక్షన్స్ పెడితే మనకు ఇరాన్కు మధ్య ఉండేటువంటి ట్రేడ్ వెరీ స్మాల్ ట్రేడ్ కాబట్టి స్మాల్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం దిగుమతి చేసుకున్నటువంటివి కూడా అన్ని గల్ఫ్ దేశాలకు ఎట్లయితే బాస్మతి ఎగుమతి చేస్తున్నామో ఇరాన్కు కూడా అంతే కొంత ఎగుమతి చేస్తున్నాం. దిగుమతులు కూడా మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం, మిగతా గల్ఫ్ దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి మన మీద పెద్ద ప్రభావం ఉండదు. అంటే అక్కడ మార్కెట్ కనుక క్లోజ్ అయితే ఇక్కడ రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, రేట్లంతా పడిపోయి వాళ్ళు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్లో $1.25 బిలియన్ ఉన్నవి ఈ బాస్మతి కావచ్చు, టీ కావచ్చు, ఫార్మర్ కావచ్చు, మెడిసిన్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు మీకు వెరీ స్మాల్ ట్రేడ్ అని ఎందుకనంటే అమెరికాకు మన ఎగుమతులు $86 బిలియన్, ఇరాన్కు $1.2 బిలియన్, అట్లాగే చైనాకు మనం $100 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. సరే అది $20 బిలియన్ ఎగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి $100 బిలియన్. కాబట్టి చైనా భారత్ ట్రేడ్ $130 బిలియన్, అమెరికా మనకు కూడా అంతే $135 బిలియన్. ఇరాన్ మనకున్నది $2 బిలియన్ మాత్రమే, వెరీ స్మాల్. ఎందుకనంటే అది కారణం. కాబట్టి ఇవాళ మన ఎగుమతులు ఏ రూపంలో చూసినా తక్కువే. ఇరాన్కు వ్యవసాయ ఉత్పత్తులు కూడా తక్కువే, ఆ బాస్మతి రైస్ మాత్రమే. కాబట్టి భారతదేశం కొంపలు మునిగేటువంటి పరిస్థితి ఏం రాదు ఇరాన్ మీద శాంక్షన్స్ పెడితే. అట్లాగే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూ చేయరు అనుకుంటే అది కూడా కొంత భాగమే. ఎందుకంటే
ఇరాను ఉన్నదే $4 బిలియన్ వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ అనుకుంటే, అది ఎగుమతులు అనుకుంటే అందులో చాలా తక్కువ ఈ సర్వీస్ సెక్టార్, 58% సర్వీస్ సెక్టార్ ఉంది. అందులో $2 ట్రిలియన్ ట్రేడ్లో ఇది ఇంకా తక్కువ. కాబట్టి పెద్ద ప్రభావం అయ్యేటువంటి అవకాశం లేదు, ఏదో స్మాల్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇరాన్ని దిగ్బంధనం చేయడానికి ఈ ప్రయత్నం అంతా చేస్తుండు. ఎందుకు చేస్తుండే ఎట్లా అంటే, నిన్న సర్వే ప్రకారం ట్రంప్ యొక్క రేటింగ్ బాగా పడిపోయింది, 64 నుంచి 33% పడిపోయింది. రేపు రానున్నటువంటి అక్టోబర్ ఎలక్షన్స్లో, రేపు అక్టోబర్లో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి 5 రాష్ట్రాల్లో. దాంట్లో చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి, ట్రంప్ది రిపబ్లిక్లది. తర్వాత ఈ యుద్ధాన్ని 58% అంగీకరించట్లేదు అమెరికన్లు. తర్వాత దరిదాపు 90% మంది డెమోక్రట్స్ కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తారు ప్రజలు అన్నటువంటి ఈ సర్వేలను వచ్చిన తర్వాత వాటిని రివర్స్ చేయడానికి ట్రంప్ ఇరాన్ మీద గెలిచిన అనిపించుకోవటానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఓకే సార్, గతంలో కూడా మనం చూసాం డాలర్ కాకుండా రూపీ, రియాద్, ఈ రియల్ విధానంలో కావచ్చు, లేకపోతే బార్టర్ సిస్టంలో కావచ్చు బిజినెస్ చేసాం. అంటే ఇప్పుడున్నటువంటి కఠిన పరిస్థితిలో మళ్ళీ అదేమన్నా సాధ్యం అవుతుందంటారు? ఇప్పుడు డాలర్లు సప్లై బంద్ చేయటం కాదు, తర్వాత డాలర్లో ట్రేడ్ లేకపోతే తగ్గుద్దని కాదు. ఫిజికల్ ఎక్స్పోర్ట్స్, ఫిజికల్ ఇంపోర్ట్సే తక్కువ వాల్యూమ్ ఉంది. కాబట్టి వాటిని డాలర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చాలా తక్కువ అవసరం. మన ఎగుమతులు $1.2 ట్రిలియన్ అనే మనకున్నాయి, $700 బిలియన్ ఇవాళ ఫారెన్ రిజర్వ్స్. కాబట్టి మనం ఖర్చు పెట్టడానికి మనకు వచ్చేదైనా తక్కువే. కాబట్టి మనకున్న $700 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్లో ఇరాన్ నుంచి వచ్చేది 1.2 ఏది మనం ఎగుమతి చేస్తే వచ్చేది. కాబట్టి వెరీ స్మాల్ దాంట్లో కూడా. కాబట్టి వాళ్ళ డాలర్ల క్వశ్చన్ కాదు, ఫిజికల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి మనం ఎప్పుడో 2019 అమెరికా ఒత్తిడి మేరకు మనం ఆయిల్ దిగుమతి ఇంపోర్ట్స్ షిఫ్ట్ అయ్యాం ఫ్రమ్ ఇరాన్ టు అదర్ నేషన్స్. కాబట్టి ఇప్పుడు మనకు పెద్ద దెబ్బ కాదు, కానీ ఇరాన్ దెబ్బ కొట్టడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుండే. ఫిజికల్ అటాక్ చేశాడు, ఇప్పటివరకు తన దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఆర్థిక దిగ్బంధనానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అనుకోవటం, ఇరాన్ మీద ఆర్థిక దిగ్బంధనం చేసిన, దాడులు చేసిన ఇరాన్ దగ్గర ఉన్న ఇసుక దెబ్బలే ఉన్నటువంటిది తయారు చేసి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మీద ఏం ఆర్థిక వ్యవస్థ మీద ఏం దెబ్బ కొట్టిండి ఏమి లేదు. తాలిబాన్లు మిగిలిరు, తినడానికి ఇంత జొన్నాన మిగిలితే వాటితో యుద్ధం చేశారు. రేపు ఇరాన్ కూడా అట్టే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శాంక్షన్స్ పెట్టడం వల్ల ఇంకా ఇరాన్ కుంచుకుపోయి అమెరికన్స్కు సరెండర్ కావటం, అంటే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో సరెండర్ అవుతారని. భూతల యుద్ధం కాకుండా ఆర్థిక ఇబ్బందులతోటి చేస్తే సరెండర్ అవుతారు. అగ్రిమెంట్లో వాళ్ళు అనుకుంటుంటే హార్ముజ్ జలసంధికి యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ నియంత్రణకు అనేటువంటిది ఇవాళ ఈ ట్రంప్ యొక్క అంబిషన్. ఓకే.